అక్షయ తృతీయ స్పెషల్ ఆఫర్ ముకుంద జ్యువెలరీలో 22 క్యారెట్ గోల్డ్ పై ఫ్లాట్ 20% వే ఆఫ్ అండ్ నో మేకింగ్ ఛార్జెస్. ఏప్రిల్ 17 నుంచి 20 వరకు మాత్రమే. ఈ రోజు సొంతం చేసేసుకోండి మన ముకుంద జ్యువెలరీస్కి వచ్చేసి. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు అడ్డంకి ఏర్పడడంపై రాష్ట్రంలో పార్టీల మధ్య మాటల యుద్ధం ఆగడం లేదు. సామాన్య మహిళకు చట్టసభల్లో అవకాశం కల్పించాలనే లక్ష్యానికి కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు అడ్డు తగిలాయని బీజేపీ విమర్శిస్తోంది. చిత్తశుద్ధి లేకుండా బిల్లు తెచ్చిన బీజేపీ ఆ నెపాన్ని విపక్షాలపై నెట్టే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. మహిళా రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో వీగిపోవడంపై ఢిల్లీలోనే కాదు రాష్ట్రంలోనూ రాజకీయ వేడి కొనసాగుతోంది. కాంగ్రెస్, బీజేపీ నేతలు పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు వీగిపోవాలనే బీజేపీ ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్లుతో లింకు పెట్టిందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. పార్లమెంటులో ఎన్డీఏ కుయుక్తులను ఇండీ కూటమి సమర్థవంతంగా తిప్పికొట్టిందని ప్రభుత్వ విప్ వేముల వీరేశం అన్నారు. డీలిమిటేషన్ బిల్లును పెట్టి మహిళా బిల్లుగా బీజేపీ ప్రచారం చేసుకుంటోందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్ బిల్లుతో ముడిపెట్టకుండా ప్రత్యేకంగా ప్రవేశపెట్టాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం మహిళా మాస్క్ వేసుకుని డీలిమిటేషన్ బిల్లు అమలు చేయాలని ప్రయత్నించిందని ఆరోపించారు. మహిళా మాస్క్ వేసుకొని డీలిమిటేషన్ పాస్ చేసుకోవాలని వచ్చారు కాబట్టి తప్పు. ఒక వివాదాస్పదంగా ఉన్నటువంటి బిల్లు ఒక ఫేర్గా ఉన్న బిల్లుతోటి మహిళా బిల్లు ఫేర్గా ఉంది. ఆల్ పార్టీస్ ఆర్ సపోర్ట్ చేసారు. అది వదిలిపెట్టి ఈ కాంట్రవర్షియల్ ఉన్న డీలిమిటేషన్ అడ్డం తీసుకొచ్చి పెట్టి ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు అడ్డుకున్నారు. నువ్వు 2014 నుంచి బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. థర్డ్ టైం ఇది అధికారంలో. ఈ 12 సంవత్సరాలు అనేక బిల్లులు ఇతర పక్షాలను బుల్డోజ్ చేసి లేదా కొనేసుకొని రకరకాలు చేసి పాస్ చేసినావు. ఇదెందుకు కాలేదు? ఇది నీ ఇంటర్నల్గా కూడా నువ్వు కేవలం రాజకీయం కోసం వాడుకోవాలనుకున్నావు. అందుకనే డీలిమిటేషన్ అడ్డం పెట్టినావు. దేశంలో ఉన్నటువంటి మహిళా లోకం అన్ని కూడా గ్రహిస్తూ ఉంది. 2023లో మహిళా చట్టం తెచ్చినప్పుడు సంపూర్ణంగా మద్దతునిచ్చింది కాంగ్రెస్ పార్టీ. 2004 ఎన్నికలతోనే అది వర్తింపజేయాలని కోరింది కూడా కాంగ్రెస్ పార్టీయే. కానీ 2009 అని 2034 అని సాకులు చెప్పి కాలయాపన చేయడమే కాకుండా ఇవాళ మహిళా బిల్లు మీద చిత్తశుద్ధి లేక డీలిమిటేషన్ ముడిపెట్టి తీసుకొచ్చి యావత్ దేశం ఉన్నట్టు మహిళా లోకాన్ని మోసం చేసిన ఘనత మోడీ గారికే దక్కుతా ఉంది. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు అడ్డు తగిలిన కాంగ్రెస్ కు మహిళలే బుద్ధి చెబుతారని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డికి రాజ్యాంగంపై అవగాహన లేదన్నారు. పార్లమెంటు చేసిన చట్టాలను రాష్ట్రంలో తప్పనిసరిగా అమలు చేయాలని రాజ్యాంగంలో ఉందన్నారు. ఇక్కడ పార్లమెంట్లో చట్టాలు చేస్తే మేమే అమలు చేయాలా అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందు రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలను పూర్తిగా మీరు పరిశీలన చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. మీరు ఈ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మహిళలకు ద్రోహం కానివ్వండి, దక్షిణ భారతదేశానికి చేసినటువంటి ద్రోహం కానివ్వండి, దక్షిణ భారతదేశంలో ప్రజలు మర్చిపోరు, మహిళలు ఎప్పటికీ మర్చిపోరు. మీరు చేసిన ద్రోహాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ అంశం మీద ప్రజల్లోకి వెళ్తాం. మహిళా లోకం ఖచ్చితంగా మా వెంట నడుస్తుంది. మహిళా బిల్లును కాంగ్రెస్, ఆ పార్టీ మిత్రపక్షాలు అడ్డుకున్నాయని బీజేపీ సహా అనుబంధ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాయి.